2025 18 ఎడిషన్ చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు అయితే చూస్తున్నాం. పెద్ద పెద్ద బడా ఫ్రాంచైజీలు అంటే ముంబై ఇండియన్స్, సిఎస్కే, అలానే ఎస్ఆర్హెచ్లు పాయింట్స్ టేబుల్లో లాస్ట్ 3 ప్లేసెస్ అంటే 8, 9, 10 స్పాట్స్లో అయితే నిలిచాయి. జీటీ 4 విజయాలతో పాయింట్స్ టేబుల్ని డామినేట్ చేస్తున్న టైంలో జీటీకి లక్నో సూపర్ జైంట్స్ ట్విస్ట్ ఇచ్చింది, ఓడించింది. మరోపక్క పంజాబ్ కింగ్స్ కూడా గ్రేట్ విజయాలు నమోదిస్తున్న టైంలో ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ కి షాక్ ఇచ్చింది. సో ఓవరాల్ గా ఈ 2 షాకులు కూడా నిన్న సాటర్డే ధమాకాలు అయితే చూసాం. అయితే ఈ సీజన్ లో కొత్త ఫ్రాంచైజీని ఛాంపియన్ గా చూడొచ్చు అనుకున్న టైంకి ఇలాంటి ట్విస్టులు రావటం మరోసారి అందరి చూపు ఐపీఎల్ వైపు తిప్పేసింది. ఓవరాల్ గా ఈ సీజన్ చాలా రసవత్తరంగా అయితే మారింది. ఈ వీడియో టైంకి 28 మ్యాచ్లు కంప్లీట్ అవ్వగా డీసీకి 4 గెలిచి పాయింట్స్ టేబుల్ డామినేట్ చేస్తుంది. అంటే మొదటి స్పాట్ లో ఉందని చెప్పుకోవచ్చు. అలానే జీటీ ఫ్రాంచైజ్ గుజరాత్ టైటన్స్ 6 మ్యాచ్లు గాను 4 గెలిచి సెకండ్ స్పాట్ లో అయితే ఉంది. లక్నో సూపర్ జైంట్స్ సేమ్ విజయాలతో థర్డ్ స్పాట్ లో అయితే నిలిచింది. అయితే ఓవరాల్ గా ఈ సీజన్ డిఫరెంట్ గానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీజన్ లో 30వ మ్యాచ్ గా ఏప్రిల్ 14వ తారీఖున అంటే సోమవారం రాత్రి 7:30 లక్నో సూపర్ జైంట్స్ యొక్క హోమ్ గ్రౌండ్ అయిన లక్నోలో ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ మరియు సిఎస్కేలో ఒక టఫెస్ట్ రైవలరీకి అయితే సిద్ధమైపోయాయి. అయితే ఈ మ్యాచ్ కనుక లక్నో సూపర్ జైంట్స్ గెలిస్తే ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది మరింత గట్టిగా సిమెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పటికీ 6-4 గెలిచింది, థర్డ్ స్పాట్ లో అయితే ఉంది. అలానే అదర్ ఎండ్ అపోనెంట్ సిఎస్కే 6 మ్యాచ్లు ఆడి కేవలం ఒక్కటే గెలిచింది. ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ గెలిస్తేనే సిఎస్కే ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అన్ని సీజన్స్ కి భిన్నంగా లాస్ట్ స్పాట్ లో అయితే సిఎస్కే నిలిచింది. అలానే సిఎస్కే తక్కువ అంచనా అయితే వేయలేం. ఇప్పుడు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. డెఫినెట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ రోజు సిఎస్కే లక్నో సూపర్ జైంట్స్ కి షాక్ ఇవ్వడంలో సందేహమే లేదు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, టాస్ గెలిచిన టీము బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏది ఎంచుకుంటే మంచిది, ఈ గ్రౌండ్ లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే అయితే ఈ స్టేడియం లక్నో సూపర్ జైంట్స్ కి హోమ్ గ్రౌండ్ గా చెప్పుకోవచ్చు. దీన్ని 2017లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 50,000 వరకు ఉంటుంది. బౌండరీస్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ ఐపీఎల్ స్టాట్స్ ప్రకారం, ఐపీఎల్ డైమెన్షన్స్ ప్రకారం కొద్దిగా పెద్ద గ్రౌండ్ గా మాట్లాడుకోవచ్చు. 5 సైడ్స్ వచ్చేకి 69 నుంచి 72 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే స్ట్రైట్ బౌండరీ 76 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే బ్యాక్ వచ్చేసరికి 65 మీటర్ల వరకు ఉంటుంది. ఇక తర్వాత పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే నిన్న కాక మొన్న ఇక్కడ ఎల్ఎస్జీ జీటీతో మ్యాచ్ అయితే ఆడటమే కాదు గెలిచింది. బ్లాక్ సాయిల్ పిచ్ వాడారు. ఇనిషియల్ గా పిచ్ నుండి హెల్ప్ అయితే దొరకలేదు. బట్ ఫస్ట్ బ్రేక్ అందాక ఒక్కసారిగా లక్నో సూపర్ జైంట్స్ గేమ్ లోకి వచ్చేసింది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ అబ్జర్వ్ చేస్తే స్లో పిచ్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటర్స్ చాలా ఓపికతో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. బంచ్ కొంచెం ఆగి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలానే క్రీజ్ లో సెట్ అయిన బ్యాటర్ నుంచి భారీ స్కోర్ అయితే చూడొచ్చు. మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ గేమ్ లోకి అయితే వస్తారు. అంటే బాగా హెల్ప్ అవుతుంది కాదులే కానీ లిటిల్ బిట్ హెల్ప్ అయితే స్పిన్నర్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక టాస్ గురించి మాట్లాడుకుంటే ఇనిషియల్ గా పేస్ స్వింగ్ జనరేట్ అవుతుంది. అలానే ఈ గ్రౌండ్ లో ఈ మధ్య చేజింగ్ లో ఎక్కువ గెలిచాయి. సో ఇన్ఫాక్ట్ ఈ సీజన్ లోనే 3 మ్యాచ్లు అయితే లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ లో ఆడింది. దాంట్లో 2 గెలిచింది కంఫర్టబుల్ గా. అంటే 2 కూడా చేజింగ్ ద్వారా గెలిచిందని చెప్పుకోవచ్చు. సో టాస్ గెలిచిన టీం ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటే మంచిదని నేనైతే అనుకుంటున్నా. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడటం, మ్యాచ్ లాగిపోయే ట్విస్ట్లు అయితే ఏమీ లేవండి. బట్ మార్నింగ్ టెంపరేచర్ మాత్రం మ్యాచ్ డేనా 32 నుంచి 34 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిఫాక్ట్ అనేది కనబడటం లేదు కాబట్టి ఈజీగా చేజింగ్ బాగుంటుంది. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే జియో సినిమాలు, డిస్నీ ప్లస్ హాట్స్టార్లు ఈ 2 కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్ గా అవతరించింది. అయితే ఐపీఎల్ మ్యాచ్ కూడా దీంట్లోనే లైవ్ చూడొచ్చు. ఇక అలాగే టీవీలో వాచ్ చేయాలంటే స్టార్ స్పోర్ట్స్ 2, అలాగే తెలుగులో టీవీలో వాచ్ చేయాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడవచ్చు. వీటన్నిటికీ సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ ఎకానా క్రికెట్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తాయి. ఇక టోటల్ గా 17 మ్యాచ్లు జరిగాయండి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 8 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు కూడా 8 గెలిచారు. నో రిజల్ట్ గా ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ టోటల్ రన్స్ పరిశీలిస్తే 235 పరుగులు 6 వికెట్లుగా కేకేఆర్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 108 పరుగులుగా లక్నో సూపర్ జైంట్స్ అయితే ఉంది. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ రన్ చేసి చూస్తే 19 ఓవర్లోనే 199 పరుగులను చేసేసింది. ఇక లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చూసుకుంటే ఆర్సీబీ 126 పరుగులను డిఫెండ్ చేసుకోగలిగింది. ఇక ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆర్ఎస్ స్కోర్ చూస్తే 167 పరుగులుగా ఉంది. అలానే ఎల్ఎస్జీకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన ఎకానా క్రికెట్ స్టేడియంలో రికార్డ్స్ పరిశీలిస్తే ఈ సీజన్ లో ఇక్కడ ఆల్రెడీ 3 మ్యాచ్లు అయితే ఆడింది. వాటిలో 2 అయితే గెలిచింది. ఓవరాల్ గా ఎల్ఎస్జీకి హోమ్ గ్రౌండ్ లో బెటర్ రికార్డ్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక టోటల్ గా 16 మ్యాచ్లు ఆడి 8 గెలిచి 7 ఓడింది. నో రిజల్ట్ గా ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది.
అలానే సిఎస్కే మరియు ఎల్ఎస్జీల హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 5 మ్యాచ్లే జరిగిందండి. సిఎస్కే మీద ఎల్ఎస్జీకి డామినేషన్ ఉందని చెప్పుకోవచ్చు. సిఎస్కే కేవలం ఒక్క మ్యాచ్ గెలిస్తే ఎల్ఎస్జీ ఏకంగా 3 గెలిచింది. ఒకటి మాత్రం నో రిజల్ట్గా ఉండిపోయింది. అలాగే సిఎస్కే యొక్క హైయెస్ట్ స్కోర్ 217 పరుగులు, లోయెస్ట్ స్కోర్ 176 పరుగులు ఎల్ఎస్జీ మీద అయితే ఉంది. అలాగే ఎల్ఎస్జీ యొక్క హైయెస్ట్ స్కోర్ 213 పరుగులు, అలాగే లోయెస్ట్ స్కోర్ 180 పరుగులు సిఎస్కే మీద అయితే ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే 2024 అంటే ప్రీవియస్ సీజన్ లక్నో సూపర్ జైంట్స్ సిఎస్కేకి మధ్య 2 మ్యాచ్లే జరిగాయి. రెండిట్లో కూడా లక్నో అయితే పై చేయని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా సిఎస్కే యొక్క ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. వెరీ 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 వరస్ట్ ఇన్ ఫామ్ అని చెప్పొచ్చు. సిఎస్కే టీంలో ఒకరిద్దరు ఫామ్ లో లేకపోతే ఏంట్రా బాబు ఈ టీం ఎలా ఆడుతుంది అనుకుంటాం. అలాంటి 11 మంది ఫామ్ లో లేని ప్లేయర్స్ ఒక టీం అయితే అదే సిఎస్కే లాగా ఉంది. నిన్న కేకేఆర్ తో మ్యాచ్ లో 2B ఫ్యాక్ట్ చెప్తున్నాము, చిరాకు దొబ్బింది మ్యాచ్ చూడటానికి. అలాగైతే ఆడారు. బ్యాటింగ్ లో పసలేదు, బౌలింగ్ లో అంతకంటే దారుణం. క్యాచ్లు మిస్ చేయటం, ఒక 4 or 6 భయంకరంగా కొట్టే ప్లేయర్లే లేరు. అన్నిట్లో కూడా బ్యాక్ ఫుట్ లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే టీంలో మార్పులు ఉంటాయా అంటే 1-2 మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. బట్ దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది గేమ్ అనేది ఏం చెప్పలేం పరిస్థితి. నిజం చెప్పాలంటే టీం మొత్తం ప్రక్షాళన చేయాల్సిందని చెప్పుకోవచ్చు. అయితే వేరే సోర్సెస్ అయితే లేవు. ఓపెనింగ్ అయితే మాత్రం డెవాన్ కాన్వే, రచన్ రవీంద్ర ఆడాల్సి ఉంటుంది. ఈసారన్నా వీళ్ళు ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారేమో చూడాలి. ఫస్ట్ డౌన్ లో రాహుల్ త్రిపాఠి వస్తాడా అంటే వరస్ట్ బ్రో. నిన్న మ్యాచ్ లో తన బ్యాటింగ్ చూస్తే నేనైతే తనని ప్లేయింగ్ లెవెల్ లో చూడలేం అనుకుంటున్నా. షేక్ రషీద్ని ఆడిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఈ తర్వాత స్పాట్ లో యాజ్ యూజువల్ గా శివన్ దుబే ఆడించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సిఎస్కే ప్లేయర్స్ మధ్యలో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ కనపడింది. శివన్ దుబే నిన్న ఫైనల్ ఓవర్లో 16 ఓవర్ దగ్గర 8వ వికెట్ పడింది అనుకుంటా. అక్కడ నుంచి బౌలర్లకు ఫేసింగ్ ఇవ్వకుండా బ్యాటింగ్ తీసుకోవాలి, సింగిల్ తీసి ఇతనే ఎక్కువ ఫేస్ చేయాలనే ఆలోచన కూడా లేకుండా సింగిల్ తీసేసి అమ్మటే వాళ్ళ బౌలర్కి బ్యాటింగ్ ఇచ్చాడు. సో ఇక్కడే అర్థమైంది ఇలా ఎక్కడో సంథింగ్ తేడా కొడుతుంది ఇలా కమ్యూనికేషన్ గ్యాప్లో. అదే జరిగింది, అందుకే అంత వరస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇక తర్వాత స్టార్ట్లో విజయ్ శంకర్ ఆడతాడు. అలాగే ప్రీవియస్ 2 మ్యాచెస్లో ఏకంగా 5 లైఫ్లు అయితే వచ్చాయి. దాన్ని పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయడంలో కంప్లీట్గా విజయ్ శంకర్ అయితే వెనకబడిపోయాడు. సేమ్ వే దీపక్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా మైతీషా పతిరానా మరియు ఇతను పంపించారు, ఇతనేదో చేస్తాడని. రాగానే గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు. ఓవరాల్గా సిఎస్కే బ్యాటింగ్లో యంగ్ గన్స్ రాగానే 6-4 కొట్టే ప్లేయర్లు అసలు లేకుండా పోయారు. ఇక తర్వాత రవీంద్ర జడేజా ఫామ్లో లేడు. బట్ టుడే మ్యాచ్లో అతనే కీలకం అని చెప్పుకోవచ్చు. రవిచంద్రన్ అశ్విన్, MS ధోనీలతో సాలిడ్ లైనప్ కనబడుతున్నా గ్రీజులోకి వచ్చినాక ఎలా ఆడతారనేది కొద్దిగా వేచి చూడాలి. ఇక స్పిన్ యూనిట్లో నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బాగానే కనబడుతుంది. బట్ ఫామ్లో అయితే లేరు. అలాగే పేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే శామ్ కరణ్ ఈ రోజు ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఖలీల్ అహ్మద్ వీళ్ళతో పాటుగా మతీషా పతిరానా ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లో పేపర్ మీద పరిశీలిస్తే డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, షేక్ రషీద్, విజయ్ శంకర్, శివన్ దుబే, MS ధోని, రవీంద్ర జడేజా, శామ్ కరణ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పతిరానా ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్గా ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ 11 గురించి పరిశీలిస్తే ఈ సీజన్ స్టార్ట్ కాకముందు లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ యూనిట్లో చాలా పూర్గా అయితే ఉంది. బట్ ఇప్పుడు అన్ని జోనర్స్ టాప్ ఫామ్ లోకి అయితే వచ్చింది లక్నో సూపర్ జైంట్. ఎక్స్ట్రీమ్లీ బ్యాటింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్ లో కూడా ఒక విధ్వంసనే చూస్తున్నాం. మిచిల్ మార్ష్ లాంటి స్టార్ ప్లేయర్ అందులో ఇన్ఫార్మ్ బ్యాటర్ లేకపోయినా ప్రీవియస్ మ్యాచ్ లో ఒక విధ్వంస గల 5 ఇన్నింగ్స్లు అయితే ఆడారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా లక్నో అయితే హ్యాట్రిక్ విజయాలతో ఈ మ్యాచ్ కి అయితే సిద్ధమైంది. నాకు తెలిసి హ్యాట్రిక్ విజయాలు సంధించిన టీం నుంచి ప్లేయింగ్ లెవెల్ చేంజెస్ ఉంటాయి అంటే డెఫినెట్లీ ఉండవని చెప్పుకోవచ్చు. అయితే లక్నో సూపర్ జైంట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ అవైలబుల్ గా లేడు. సో పంత్ అయితే ఓపెనింగ్ వచ్చాడు, ఒక 21 పరుగులు చేశాడు. దానికి కూడా చాలా కష్టంగా పడ్డాడు. సో అతను ఫామ్ లో లేకపోవడం కొంచెం వరకు బ్యాడ్ లక్ గా మాట్లాడుకోవచ్చు. అతను కూడా ఫామ్ లోకి వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడితే ఇక లక్నోని ఆపడం చాలా కష్టం. అలాగే ఏడెన్ మార్కం పరుగులు వరద పరిస్తున్నాడు, టెరిఫిక్ ఫామ్ లో అవుతున్నాడు. తర్వాత ఫస్ట్ డౌన్ నిక్కీ పి ఎంత చెప్పినా తక్కువే భయ్యా. ఆడిన 5 మ్యాచ్ల్లో ఏకంగా 31 సిక్స్లు కొట్టాడు. టాప్ క్లాస్ పర్ఫార్మర్ గా అవుతున్నాడు. నిక్కీ పి ఎంత డేంజర్ గా మారాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. విధ్వంసానికి పరాకాష్ఠలా మారిపోయాడు. తర్వాత ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాజ్ తో బెస్ట్ లైనింగ్ అయితే ఉంది. లోయర్ మిడ్ ఆర్డర్ ఫినిషింగ్ వేరే లెవెల్లో ఉంది. అలాగే అవసరమైతే హిమాత్ సింగ్, షార్దుల్ ఠాకూర్ తో ఆల్రౌండర్స్ గా ఉన్నారు. 8th స్పాట్ బార్కి క్లియర్ బ్యాటింగ్ లైనప్ కనబడుతుంది. ఇక నిన్నటి దాకా రిథంలో లేడు అనుకున్న రవి బిష్ణోయ్ కూడా ఓవరాల్ గా నిన్న మ్యాచ్ లో కనబడ్డాడు. 2 వికెట్లు కూడా తీశాడు కీ టైంలో అని చెప్పుకోవచ్చు. ఇక అలానే దిగ్వేష్ సింగ్ రాతి మంచి ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తున్నాడు. 1-2 వికెట్లు కూడా తీస్తూనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక లక్నో సూపర్ జైంట్స్ లో క్రూషియల్ బౌలర్ గా మారిపోయాడు. ఇక పేస్ యూనిట్ లో షార్దుల్ ఠాకూర్ ఇంప్రెసివ్ గానే ఉన్నాడు. అలానే అవేష్ ఖాన్ కూడా టాప్ క్లాస్ బౌలింగ్ అయితే చేస్తున్నాడు. బట్ ఆకాష్ దీప్ అయితే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. అతను కూడా లైన్ లో పడితే ఇక లక్నో ఆపడం కష్టం అని చెప్పుకోవచ్చు సిఎస్కే.
ఓవరాల్గా వీళ్ళ లెవెల్లో పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ని పరిశీలిస్తే ఏడెం మార్కరం, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, హిమాత్ సింగ్, షార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా దిగ్వేష్ సింగ్ రాత్రి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఓవరాల్గా వీళ్ళ పిచ్ రిపోర్టు, అలాగే వీళ్ళ ఐపీఎల్ స్టాట్స్, హెడ్ టు హెడ్ రికార్డ్స్, వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అన్ని పరిశీలించాక లక్నో సూపర్ జెయింట్స్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 56% గాను, సిఎస్కే యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 44% ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.